2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కూడా ఎంత చెప్పినా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయానికి వచ్చాడు శని. వచ్చిన ప్రతి రూపాయి అప్పు తీర్చగలని దానికి చూసుకోండి. ఇదివరకులాగా జల్సాగా బతుకుదాం అనుకోబాకండి. ఈ రాశి మార్చి 30కి శని మీనానికి వచ్చాడు. ఈ మీనానికి వచ్చేటటువంటి శని వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. బాకీలు తీర్చడానికే ఇబ్బంది పెడతాడు. బాకీదారులే మిమ్మల్ని పీడిస్తాడు. గంజి తాగైనా బాకీలు తీర్చండి. 30 సంవత్సరాల దాకా సుఖంగా బతుకుతారు. మీరు అట్లా బతకాలనుకుంటే నేను చెప్పినట్లు చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి పొద్దున్నే అభిషేకం చేస్తారు. ఆ శివారాధన చేసిన అభిషేక తీర్థం తీసుకోండి. 3 వేళలా సూర్య నమస్కారాలు చేయండి. ఎప్పుడు కూడా మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి నువ్వుల నూనె వేయండి. శని దగ్గర దీపారాధన చేయండి. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోబాకండి. ఇది మీరు ఖచ్చితంగా చేయాలి. అయితే ఇప్పుడు చెప్పాలంటే మీ రాశికి కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు, గురువు అంటే 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలు బాగుండటం వల్ల మీకు ఆదాయం బాగా వస్తుంది. వచ్చింది అప్పులు తీర్చండి. అప్పులు తీరిస్తేనే మీరు బాగుపడతారు. గంజి దాగి తీర్చినా తప్పు లేదు. మళ్ళీ జీవితంలో కష్టం అనేది ఉండదు, సుఖపడతారు. ఇట్లా ఉండాలి అనుకుంటే నేను చెప్పింది చేయటమే మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుపడతారు. కుంభరాశి చాలా గొప్ప రాశి. ఈ కుంభరాశి పూర్వజన్మ సుకృతం చేసుకున్న రాశి. ఈ రాశి వాళ్ళు ఒకళ్ళకి పెట్టడమే తప్పితే ఒకళ్ళు పెడితే తినరు. చూడటానికి మరి భయంకరమైన మనిషిగా కనపడతారు. హృదయం ప్రేమ హృదయం. ఎటువంటి తగాదాలైనా పరిష్కరిస్తారు. కానీ వాళ్ళ సొమ్ము పోగొట్టుకొనైనా సరే అవతల వాళ్ళని బాగు చేస్తారు. ఈ రాశి వాళ్ళు ఈ 2 సంవత్సరాలు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. అట్లా లేకపోతే మీ పిల్లలు, మీ చదువులు, మీ పిల్లలు పైకి రావటం ఇవన్నీ కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మీకు సమస్యలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.